ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లో వచ్చేసి శారీలో బ్లౌజ్ పీస్ వచ్చినప్పుడు రెండు వైపులా కూడా బార్డర్ వస్తే ఏ రకంగా లైనింగ్ పీస్ని పెట్టి అరేంజ్ చేసుకోవాలండి, నడుం దగ్గర కూడా బార్డర్ వచ్చేటట్టుగా, అలాగే హ్యాండ్స్ కూడా అతుకులు లేకుండా వచ్చేటట్టుగా ఎలా పెట్టుకోవాలన్నది అడుగుతున్నారు. అది మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. చూసారండి, ఇలాగ మనకి రెండు వైపులా కూడా బార్డర్ వచ్చింది. ఈ బ్లౌజ్ పీస్కి శారీలో వచ్చిన బార్డర్లే కంటిన్యూగా ఇలాగ బ్లౌజ్లో కూడా వచ్చిందనమాట. రెండు బార్డర్లు వచ్చినప్పుడు ఒక బార్డర్ మనకి హ్యాండ్స్కి సరిపోయినప్పుడు రెండో బార్డర్ మనకి వేస్ట్ అయిపోద్ది. లేదంటే మనకి మెడ దగ్గర ఏదైనా డిజైన్ అన్నా యూజ్ చేసుకోవాలి, లేదు డిజైన్స్ వాడము ఇష్టం లేదు అని అనుకున్న వాళ్ళు నడుం దగ్గరన్నా సరే వేసుకోవచ్చు. ఇప్పుడు మనం లైనింగ్ పీస్ని మొత్తం బ్లౌజ్ అంతా కటింగ్ చేసేద్దాం. కటింగ్ చేసే తర్వాత ఇప్పుడు మొత్తం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఏంటి, హ్యాండ్స్ ఏంటి, మొత్తం అన్నీ కూడా ఈ లైనింగ్ పీస్లోని కటింగ్ చేసేసుకోవాలి. కనీసం ఇది 1 మీటర్ క్లాత్ తీసుకున్నప్పుడు మనం ఏ రకంగా అయితే మనం కటింగ్ చేస్తామో అదే రకంగా ఇక్కడ ఫస్ట్ మనం కటింగ్ చేసేయాలి. ఇలా మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ మనం వైపు పెట్టుకుని ఆపోజిట్ ఏమో ఇలా ఓపెన్ పెట్టుకుని మొత్తం బ్లౌజ్ అంతా మీరు ఎలా కటింగ్ అయితే చేసుకుంటున్నారో అలాగా కటింగ్ చేసేసుకోండి. నేను ఇక్కడ కటింగ్ చూపించట్లేదండి. మనం బ్లౌజ్ అంతా కటింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మన శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ని ఇలా పెట్టుకోవాలి. ఏదైతే బార్డర్ ఒకవేళ క్రాస్ ఉంటే కనుక ఏదైతే తక్కువ వెడల్పు ఉందో అటువైపు ఇలా ఫోల్డ్ చేస్తే, ఫోల్డింగ్ ఎప్పుడు మన వైపు ఉండేటట్టుగా లైనింగ్ది కూడా బ్లౌజ్ పీస్ది కూడా ఫోల్డింగ్ ఇలాగే ఉండేటట్టు చూసుకుని బార్డర్కి కిందకు వచ్చేటట్టుగా ఈ రకంగా పట్టుకొని ఫస్ట్ బ్యాక్ సైడ్ది కటింగ్ చేసేసుకోవాలి. సైడ్ని ఇలాగా బార్డర్ ఉండిపోతుందండి. ఒకవేళ ఏదైనా పెద్ద సైజులు అయితే కనుక చేతులకి ఏమైనా అతుకులు వస్తే కనుక ఈ సైడ్ మిగిలిన బార్డర్తో మీరు హ్యాండ్స్కి జాయింట్ అనేది ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ఎలాగైతే మనం పెట్టామో అదే రకంగా కటింగ్ చేసేసుకోండి. కటింగ్లో కూడా ఎక్కువగాని మార్జిన్ని ఎక్స్ట్రా మార్జిన్ తీసుకుని అతిగా మీరు ఇలా కటింగ్ చేసుకోవద్దండి. కరెక్ట్గా ఎలాగైతే ఉందో అంచంటే కటింగ్ చేసుకోండి. ఇలా అయితే కనుక బిగినర్స్కి జాయింట్ చేసేటప్పుడు ఉగ్గులు రాకుండా, ముడతలు రాకుండా ఉంటాయన్నమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనకి ఈ రకంగా బార్డర్ వచ్చేసింది నడుంకి. ఇప్పుడు ఈ క్లాత్లోనే మీరు చక్కగా సైడ్కి ఈ చివరిని మనకి ఆమ్ రౌండ్ కరువు తిప్పేరు ఉంది కదా, అది కూడా కవర్ అయ్యేటట్టుగా ఇలా పెట్టుకుని నేను ఇలా తిరిగేసాను కదా. ఇప్పుడు నేనున్న వైపుకి హుక్స్లు వస్తాయి, ఇటువైపుకి ఇలా వస్తాయి. ఇలా క్రాస్గా పెట్టుకుని ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేసేసుకోవాలి. ఈ రకంగా కటింగ్ చేసుకుంటే కనుక మీకు బ్లౌజ్ పీస్ కూడా చాలా వరకు మీకు మిగులుతుందండి. ఒకవేళ ఏదైనా డిజైన్స్ వేసుకోవాలన్నా సరే మీకు చక్కగా సరిపోద్ది అనమాట. ప్రిల్స్ పెట్టుకుని ఏదైనా డిజైన్స్ చేసుకోవాలనుకున్నా దేనికైనా సరే ఈ మిగిలిన బ్లౌజ్ పీస్ కూడా మీకు సరిపోద్ది అనమాట. ఇలా పట్టుకొని ఒకవేళ ఎవరైనా బిగినర్స్కి ఇలా కటింగ్ చేయడం రాకపోతే కనుక పిన్స్ పెట్టుకుని మీరు కదలకుండా ఉండేటట్టుగా పిన్నులు పెట్టి ఇలాగ కటింగ్ చేసుకోవచ్చు. లేదు అంటే కనుక మనం ఆ లైనింగ్ పీస్ని టచ్ చేయకుండా చక్కగా ఇలా క్లాత్ ఎలాగైతే ఉందో అలాగా చేతిని తిప్పుతూ కటింగ్ చేసుకోవచ్చు. మీకు ఏ రకంగా అలవాటు అయి ఉంటే ఆ రకంగా కటింగ్ చేసేసుకోండి. చూసారు కదా, ఇలా ఫ్రంట్ పార్ట్ కూడా మనం తీసేసాం. ఇప్పుడు మనకి షేప్ బెల్ట్ తీయాలి కాబట్టి ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది. చూస్తారు కదా, క్రాస్ కటింగ్లోనే వచ్చేసింది. మనం లైనింగ్ క్రాస్ కటింగ్ చేస్తే కనుక బ్లౌజ్ పీస్ కూడా క్రాస్లోనే పెట్టుకోవాలి. మనం క్రాస్లో పెట్టుకున్నాం, కటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇలాగే ఉన్నప్పుడు మనకి క్లాత్ సేవ్ అవ్వాలి అంటే కనుక ఇలా నిలువుగా కాకుండా అడ్డుగానే పెట్టుకోవాలి. మనకి అడ్డుగానే మనకి అన్ని ఫోల్డింగ్స్ వస్తున్నాయి కాబట్టి ఇది కూడా ఈ రకంగా పెట్టుకొని 2 పీసులు కట్ చేశారనుకోండి, మీకు షేప్ బెల్ట్ కూడా అయిపోద్ది అనమాట. ఇటువైపు కూడా చక్కగా ఇలా అంచంటే ఇలా కటింగ్ చేసేయండి. ఫస్ట్ కిందనున్న బేస్ కటింగ్ చేసేస్తే అంచు, దాని తర్వాత ఈ కర్వ్ తిప్పుకొని ఈ షేప్ ఎలాగైతే ఉందో అలా కటింగ్ చేసేసుకోండి. బిగినర్స్కి అయితే మాత్రం ఎక్కడికక్కడ పిన్నులు పెట్టుకొని కటింగ్ చేసుకుంటే ఎక్కడ జారకుండా చక్కగా మీకు కటింగ్ అనేది వచ్చేస్తుంది. చూస్తారు కదా, ఇలా ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కాబట్టి షేప్ బెల్ట్కి 2 పీసులు కావాలి కదా, కట్ చేసేస్తే 2 పీసులు అయిపోయినాయి. ఇప్పుడు మనకి ఇది మిగిలిన ఈ పీస్ ఉంది కదా, ఇది ఇలా అడ్డుగా కనుక ఇలా తిన్నగా అంటే ఇటువైపు నుంచి ఇలా ఇటువైపు కూడా స్ట్రైట్గా కటింగ్ చేసేసి నేను రఫ్గా కటింగ్ చేస్తున్నానండి. తర్వాత మళ్ళీ మనకి ఎంత వెడల్పు కావాలంటే అంత ఐ బెల్ట్ గురించి మనకి యూజ్ అవుతుంది అనమాట.
ఈ పీసు. దాని తర్వాత శారీలో వచ్చిన బార్డర్ మనకి హ్యాండ్స్ రావాలి కాబట్టి ఇక్కడ మిగిలింది చూసారా, ఇక్కడికి సమానంగా ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఈ ఫోల్డింగ్ని ఇలాగ పెట్టుకుని మళ్ళీ రెండు వైపులా చూస్తున్నారు కదా, మనకి 2 స్టార్ లాగా కుందన్స్ కూడా వచ్చాయి. అవి చేతికి కరెక్ట్గా సెంటర్లో కాకుండా సైడ్కి 2 వస్తాయన్నమాట. అంటే అటు ఇటు 2 కుందన్లు కూడా మన చేతికి కనిపించేటట్టుగా ఇచ్చారు. అదే రకంగా ఇలా 4 మడతలు పెట్టేస్తే ఇది వెడల్పు సరిపోయిందో లేదో మన బ్లౌజ్ కటింగ్ చేసిన లైనింగ్ కటింగ్ చేస్తే నా హ్యాండ్ని ఇక్కడ పెట్టి ఇలా చూసుకోవాలి. చూసారా, ఇక్కడ కరెక్ట్గా నాకు సరిపోతుందండి. ఎక్కడ చిన్నది ఒక్క పావించు మాత్రమే డిఫరెంట్ వస్తుంది. అది కటింగ్ చేసిన తర్వాత లైనింగ్ పీసులు కట్ట అన్నీ అటాచ్ చేసేటప్పటికి అది కూడా కవర్ అయిపోద్ది. ఎందుకంటే మనం బ్లౌజ్కి అటాచ్ చేసేటప్పుడు ఎంతో కొంత హ్యాండ్ పీస్ మిగులుతుంది కదా, చిన్నదన్నా సరే, అందులో ఇది కవర్ అయిపోద్ది. అతికించాల్సిన అవసరం లేదు. అదే మీ పెద్ద సైజులో ఇంకా పెద్ద సైజు అయ్యి ఉండి నాకు సరిపోవట్లేదు అని అనుకున్నప్పుడు మనం బ్యాక్ సైడ్ నడుముకి అని చెప్పేసి కటింగ్ చేసినప్పుడు సైడ్ ఇంకా బార్డర్స్ క్లాత్ మిగిలింది కదా, ఆ బార్డర్ క్లాత్ని ఇక్కడ పెట్టి బార్డర్ కలిసేటట్టుగా చక్కగా పెట్టుకుని ఇక్కడ ముక్కలు అనేవి అతికించేసుకోవాలన్నమాట. సరేనండి, ఇప్పుడు చూసారు కదా మీకు మనకి ఏంటంటే హ్యాండ్స్ కూడా ఫోల్డింగ్ ఇలా బార్డర్ వచ్చేసి చూసారా. ఒకవేళ మీకు ఇక్కడ ఏమన్నా తగ్గినట్టు అనిపిస్తే, ఎక్కువ తగ్గితే కనుక ఇలాగా ఇదే బార్డర్ని యూజ్ చేసుకున్నారు అంటే కనుక చక్కగా మీకు ఎక్కడ కూడా అతుకొచ్చినట్టు తెలియదు అనమాట. నాకైతే అవసరం లేదండి. ఒకవేళ మీకు అవసరం అయి తగ్గితే కనుక అలా చేసుకోవచ్చు. చూసారా ఈ క్లాత్ ఎంత మిగిలిందో, ఈ క్లాత్ని మీరు డిజైన్స్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సరేనండి, ఈ రకంగా బార్డర్స్ని యూజ్ చేసుకుని మీరు చేతులకు కూడా వచ్చేటట్టుగా, అదే రకంగా బ్యాక్ సైడ్ నడుము కూడా వచ్చేటట్టుగా కటింగ్ చేసుకోవచ్చు. సరేనండి, వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.